సుదీర్ఘంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. ఫలితాల కోసం యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఉదయం 7 గంటలకే స్ట్రాంగ్ రూమ్ తాళాలు తెరుస్తారు. 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ల ఓట్లను, సర్వీస్ ఓటర్ల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాతే ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో 15 టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. అందులో ఒక టేబుల్ను రిటర్నింగ్ అధికారికి కేటాయిస్తారు. మిగతా 14 టేబుల్స్ పై కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి ర్యాండమ్గా కేంద్రాల్ని కేటాయిస్తారు. కౌంటింగ్ సిబ్బంది, రిటర్నింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది, ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 542 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. అలాగే దేశంలో అక్కడక్కడ ఉప ఎన్నికలు కూడా జరిగాయి. వాటికి సంబంధించిన కౌంటింగ్ కూడా రేపే జరుగుతుంది. దేశంలో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు వేశారు. ఇది ప్రపంచ రికార్డని భారత ఎన్నికల సంఘం తెలిపింది. 542 పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సూరత్ పార్లమెంట్ స్థానం ఏకగ్రీవమైంది.